శుభోదయం. ఈనాటి విశేషం చొల్లంగి అమావాస్య, అలాగే నాగోబో జాతర ఉత్సవాలు ప్రారంభం, పురంధరదాసు ఆరాధన, యాదాద్రి సింహాద్రి క్షేత్రాలలో తెప్పోత్సవాలు. విశేషించి సింహాద్రి క్షేత్రంలో తెప్పోత్సవం. ఇవి ఈనాటి విశేషాంశాలు. భారతీయ సంస్కృతి ఎంత సూక్ష్మంగా వివేచన చేస్తుంది అంటే, ఒకనాటి ఆదిమ సంస్కృతి ఆ సంస్కృతి విశేషాంశాలను నేటికీ పాటిస్తున్నది. అందులో ఒకటి నాగోబా జాతర. సమ్మక్క సారక్క ఉత్సవాలు ఎలాంటివో నాగోబా జాతర ఉత్సవం కూడా అలాంటిదే. తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఈ ఉత్సవం మహావైభవంగా నిర్వహింపబడుతుంది. సర్పములను ఆరాధించడం తెలుగువారి సంస్కృతి. ఈ సర్పములను ఆరాధించేటటువంటి సంప్రదాయం ఉభయ రాష్ట్రాలలో కూడా ఎప్పుడూ ఉండేదే. అది మనకు సంబంధించి శ్రావణ శుద్ధ పంచమి, కార్తీక మాసంలో చవితి తిథి, నాగుల చవితి, నాగుల పంచమి, శ్రావణ మాసంలో పౌర్ణిమ, సర్ప బలి, ఇలా అనేక రూపాలలో సంస్కృతీకరింపబడినటువంటి వారి చేత ఆరాధనలు ఆ నాగేంద్రుడు పొందుతూ ఉండగా, ఆదిమంగా ఉండేటటువంటి మొట్టమొదటగా ఉండేటటువంటి సంస్కృతి గిరిజనులు, కోయలు, భిల్లులు, గోండులు వారు కూడా సంతానాన్ని కోరి వారి వారి నియమాలకు అనుగుణంగా బహుదూర ప్రాంతాల నుంచి కుండలలో నీరు తీసుకువచ్చి నాగరాజును అభిషేకిస్తారు. దానినే వారు నాగోబా జాతర అంటారు. అది ఈనాటి విశేషం. అలాగే ఈ పుష్య బహుళ అమావాస్యకు చొల్లంగి అమావాస్య అన్న పేరుంది. గోదావరి తెలుగు రాష్ట్రములలో ప్రవహించే సమయంలో చివరగా సముద్రంలో కలిసే సమయంలో 7 శాఖలుగా విడిపోయింది. ఆ 7 శాఖలలో తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, జమదగ్ని, వశిష్ఠుడు అనే 6 ఋషులు వాళ్ళు తీసుకువచ్చిన శాఖలు అలాగా ఆయా పేర్లతో ప్రసిద్ధి పొందినవి. ఈ 6గురిలో తుల్యుడు అనే మహానుభావుడు తీసుకువచ్చినటువంటి శాఖకు ఆత్రేయపురంలో చొల్లంగి అనే క్షేత్రం చోట సముద్రంలో కలవడం చేత ఈ పుష్యబహుళ అమావాస్య నాడు ఆ క్షేత్రంలో సముద్ర స్నానం చేస్తే విశేషంగా మనకు పుణ్యం సముపార్జించుకునే అవకాశం లభిస్తుంది. కాబట్టే సంప్రదాయం ఈ పుష్య బహుళ అమావాస్యకు చొల్లంగి అమావాస్య అని పేరు తెచ్చింది. ఈ రోజున మౌని అమావాస్య అనే నామంతో కూడా మనం మౌనంగా ఉండాలి అని సంప్రదాయం చెబుతుంది. ఈరోజు మునులు, యోగులు, శాస్త్రం తెలిసిన వాళ్ళు వీళ్ళంతా కూడా తమ తమ సాధనా మార్గాలలో తమ తమ ఇష్టదైవాలను స్తోత్రం చేస్తూ ఆ పరమాత్ముడిని కీర్తిస్తారు, మంత్రాలను అనుష్ఠానం చేస్తారు కూడా. కనుక ఈ రోజున మనం చొల్లంగి అమావాస్య అని పిలుస్తాం. ఈ రోజున పితృదేవతలకు ప్రీతికరంగా తర్పణాలు కూడా వదలాలి. దాస సంప్రదాయంలో పురంధరదాసు అత్యంత ప్రతిభావంతుడు. పురంధరదాస కీర్తన లేకుండా కృష్ణ పరమాత్ముడిని మనం స్తోత్రం చేయలేం. ఆ స్వామిని పురంధరదాసు స్తోత్రం చేశాడు. పురంధరదాసు గారి ఆరాధనోత్సవం ఈరోజు. ఇది కూడా ఒక విశేషంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కృష్ణాయన భారదే అని చెబుతూ నరజన్మ బందాగే నాళిగే ఇరువాగే కృష్ణాయన భారదే. కన్నడ భాషలో పురంధరదాసు చేసిన ఈ కీర్తనలు, చేసిన ఈ స్తోత్రాలు కృష్ణ పరమాత్ముడిని మన మనస్సులో ఉండేటట్లుగా స్ఫురింపజేస్తాయి. ఈ నరజన్మ మనకు లభించింది, దీన్ని వినియోగించి మనం ఏం చేస్తున్నాం? కృష్ణుని స్తోత్రం చేయాలి. దాస సంప్రదాయంలో, భక్తి సంప్రదాయంలో తలమానికమైనటువంటి పురంధరదాస కీర్తనలను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. అలాగే స్వామివారు క్షేత్రంలో ప్రత్యేకించి తెప్పోత్సవం అని చెప్పాలి. ఇది కూడా ఈ రోజున మనం ఒక విశేషంగా గుర్తు తెచ్చుకోవాలి. సింహాద్రి క్షేత్రంలో స్వామివారి ప్రీతికరంగా
తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఆ ఉత్సవాన్ని కూడా ఈరోజు మనం చూద్దాం. ఇవి ఈనాటి విశేష అంశాలు. పురంధరదాసు ఆరాధన, అలాగే సింహాద్రి స్వామివారి తెప్పోత్సవం, చొల్లంగి అమావాస్య, వీటితో పాటుగా ఈ రోజున నాగోబా జాతర, ఇన్ని విశేష అంశాలతో ఈ రోజున మనం ఆ పరమాత్ముడి అనుగ్రహం కోరి పరమాత్ముడి అనుగ్రహంతో మనమందరం ఆనందంగా ఉందాం అని కోరుకుంటూ శుభమస్తు.